పెంచి పోషించినప్పుడు, ఆ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రికి దేవుడు గుర్తు రాలేదు, మానవత్వం గుర్తు రాలేదు, శాంతి గుర్తు రాలేదు. ఇప్పుడు భారత్ ఏదో తీసుకోబోతోంది, ఏదో యాక్షన్ తీసుకోబోతుందని. ఖచ్చితంగా భారత్ యాక్షన్ తీసుకోబోతోంది. కానీ ఏం చర్యలు తీసుకోబోతోంది అనేది భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, భారత సైనికులకు చాలా స్పష్టంగా తెలుసు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఈ పాకిస్తాన్కి తెలుసు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు మాకు యుద్ధం వద్దు, యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ భారతదేశం యుద్ధం చేస్తే మాత్రం మేము ప్రతి దాడులు చేస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అంటూ ఉన్నాడు. ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి తాజాగా మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడాడో తెలుసా? పాకిస్తాన్ పార్లమెంటు ముందే మాట్లాడాడు. ఈ మాటలు వింటే ఏమవుతుంది? ఆ మాటలు కూడా మీకు వినిపిస్తున్నాను. యుద్ధం జరిగితే దేవుడే సహకరించాలి, మేము యుద్ధం జరగాలని కోరుకోవడం లేదు, శాంతికి మేము కోరుకుంటే భారత్ మాత్రం శాంతికి అంగీకరించడం లేదు అని అంటుంది. చర్చలకు భారత్ అంగీకరించడం లేదు అని ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. నిజమే. ఇప్పుడు ఎన్నిసార్లు చర్చలు జరపాలి? ఎన్నిసార్లు మీరు శాంతి శాంతి అంటూ ఉంటే మేము మీపై మానవత్వం చూపించాలి? ఎన్నిసార్లు మా పౌరుల రక్తం మీ ముష్కర్ల కారణంగా మా నేల తడవాలి? ఇప్పటికీ మీరు చెప్పే శాంతిని మేము నమ్మాలని భారత్ అంటూ ఉంది. నిజమే, నమ్మాలా? మీరేమనుకుంటున్నారు? ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నేను శాంతిని కోరుకుంటూ ఉంటే భారత్ అంగీకరించట్లేదు, క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని అంటూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఆ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ దగ్గర పక్కా సమాచారం ఉంది భారత్ ఏదో చేయబోతోందని. అందుకే గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. బహుశా ఈరోజు నిద్రపోవడం లేదు వాళ్ళు. అందుకే మొన్న అర్ధరాత్రి కూడా మీకు గుర్తుందిగా, మొన్న అర్ధరాత్రి కూడా ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి 24 గంటల్లోనూ 36 గంటల్లోనూ ఏదో చేయబోతోంది భారత్ అని. భారత్కి మాత్రం పక్కాగా తెలుసు ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అని. భారత్ కొడితే ఆ పర్యవసానం, దాని ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్కు కూడా తెలుసు. అందుకే వాళ్ళు నిద్రపోవడం లేదు. పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు నిద్రపోవడం లేదు. ఇప్పటికే ఉగ్రవాదులందరినీ కూడా సేఫ్గా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ సైనిక శిబిరాల్లో దాచేశారు. ఆ ఉగ్రవాదులతోనే బహుశా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు రాత్రి పగలు నిద్రపోవడం లేదు. ఆ భారత సరిహద్దుల వైపు, ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తుందనే ఒక భయం వాళ్ళని వెంటాడుతుంది. అందుకే ఆర్మీ చాలా కీలక నాయకులు కూడా ఇప్పుడు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. తాజాగా మాట్లాడాడు ఇప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రి. భారత్ ఏదో చేస్తుంది క్షేత్రస్థాయిలోనే. అందుకే మనం చేయబోయే చర్యలు ఏంటో వాళ్ళకి అంతుపట్టడం లేదు. కానీ ఏదో చేయబోతున్నామనే ఒక కలవరపాటు మాత్రం పాకిస్తాన్ నేతల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు నిద్రపోవడం లేదు, వాళ్ళకి తిండి సహించడం లేదు, ఒక భయం వెంటాడుతూ ఉంది. ప్రపంచ దేశాల ముందుకు వెళుతూ ఉంటే మీరు తేల్చుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశం మాత్రం మనం మాట్లాడుకుందామని అంటూ ఉంటే భారతదేశం వినిపించుకోవడం లేదు, మాటలకు భారతదేశం ముందుకు రావడం లేదు అని ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. నిజమే, ఇప్పుడు ఇది మాట్లాడాల్సిన సమయమా? ఇన్నాళ్ళు మనం చాలా మాటలు మాట్లాడుకున్నాం. ఇన్నాళ్ళు వాళ్ళు ఎన్ని దాడులు చేసినా నీళ్ళు ఇచ్చాం, శాంతికి మనం కట్టుబడి ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. ఒకవైపు వాళ్ళ సైనికులు ఎల్ఓసి వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మరోవైపు భారత్ వినిపించుకోవడం లేదంటూనే ఉన్నారు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. నిజానికి వాళ్ళకి అలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలి కదా. వాళ్ళకి భయం ఉంటే, శాంతి కావాలి అనుకుంటే అక్కడ కవ్వింపు చర్యలు ఆపేసేయాలి. అంటే ఆ కవ్వింపు చర్యలు కూడా ఎందుకంటే మేమేమి భయపడడం లేదు, మేము తక్కువ తినలేదు, మేము చాలా బలంగా ఉన్నాం, మా ఛాతి ఇన్నంగులాలు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారత్ ఏం చేయబోతోందో అనే ఒక భయం వెంటాడుతూ ఉంది. ఆ భారత్ ఒకవేళ చర్యలు తీసుకుంటే కార్గిల్లో నవాజ్ షరీఫ్కి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే కార్గిల్లో మనం వాళ్ళని తరిమి కొట్టాం, వాళ్ళ సైనికుల్ని మనం తరిమి కొట్టాం, అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాం. ఆ కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయో నవాజ్ షరీఫ్కి బాగా తెలుసు. అందుకే నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడే ఇప్పుడు ప్రధానిగా ఉన్నాడు కాబట్టి షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి భారత్తో యుద్ధం చేస్తే మనం దెబ్బతింటామని మెల్లగా వెళ్ళి చెప్పొచ్చాడు. ఇప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకులు రోజుకో మాట, మా దగ్గర ఇన్ని అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర మేము తగ్గేదే లేదు, మా సైనికులు చాలా గొప్పోళ్ళు అని వాళ్ళ సైన్యంలో బలం నింపే, ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక భయం వేటాడుతూ ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తు చేసుకోండి, శత్రువును కొట్టే దెబ్బ కంటే
కొడతాడు కొడతాడు ఎలా కొడతాడు అని కలవరపాటు ఉంటుంది చూసారా, ఆ దెబ్బకి శత్రువు సగం చచ్చిపోతుంటుంటాడు. మనం ఇలాంటి నానుళ్ళు వింటుంటాం కదా, కొన్ని అఫ్కోర్స్ సినిమాల్లో డైలాగులు వింటుంటాం, కానీ నిజం కూడా అదే. ఎవరికైనా ఒక శత్రువు ఉంటాడు, ప్రత్యర్థి కొడతాడు కొడతాడు అన్నప్పుడు ఈ శత్రువుకు నిద్ర పట్టదు, ఎటువైపు నుంచి కొడతాడనే ఒక భయం ఉంటుంది. తింటున్నా పడుకుంటున్నా కనీసం పడుకుందామన్నా కళ్ళు మూతపడవు, చూస్తూనే ఉంటుంటారు. ఇట్లా వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆ టెన్షన్లో ఉంది. ఎందుకంటే భారత్ కొడుతుంది అని తెలుసు, కానీ ఎప్పుడు కొడుతుంది, ఎలా కొడుతుంది, ఏ మూల నుంచి కొడుతుంది, వచ్చే గంటలో కొడుతుందా, రేపు కొడుతుందా, ఈ సాయంత్రమే కొడుతుందా, వారం రోజుల్లో కొడుతుందని భారత్ ఏం చేయబోతుందని ఈ భయం ఉందో చూసారు. ఈ భయంతోనే శత్రువు ఇప్పుడు సగం చచ్చిపోతున్నాడు. ఆ భయంతోనే ఇప్పుడు వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రక్షణ శాఖ మంత్రి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇతడే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, వీడే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఏమంటున్నాడు అంటే భారత్ క్షేత్రస్థాయిలో చాలా తీవ్రంగా వెళుతోందని అంటూ ఉన్నాడు. ఎందుకంటే 22వ తారీఖున దాడి జరిగినప్పుడు మనం త్రివిధ దళాలతో మాట్లాడాం, రక్షణ శాఖ మంత్రితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సైన్యానికి ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. మొన్న జరిగిన త్రివిధ దళాధిపతుల సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము అని ప్రధాని అన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచం ముందు మనం ఏం చెప్పడం లేదు, మీరు శాంతిగా ఉండండి అన్న మాటలు కూడా, ఎస్ మేము శాంతిగానే ఉన్నాం, ఇప్పటి వరకు శాంతిగానే ఉన్నాం, మేం శాంతిగా ఉంటే దాన్ని అలుసుగా తీసుకుని మా దేశంపైకి ఉగ్రవాదులను పంపిస్తోంది. ఇప్పుడు దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది తప్పదు అని భారత్ అంటూ ఉంటే ఎలా గుర్తిస్తారు, ఎలా వెంటాడతారు, ఎలా పనిష్ చేస్తారని పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది. అందుకే ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు, భారత్ ఏదో చేస్తోంది, క్షేత్రస్థాయిలో చాలా తీవ్రమైన చర్యలు భారత్ తీసుకుంటుందని. ఇప్పటికే మన త్రివిధ దళాలను కూడా సిద్ధంగా ఉంచాం. నావికా దళం అరేబియా మహాసముద్రంలో ఆ నౌకలు కదులుతూ ఉంటే పాకిస్తాన్ పోర్ట్లన్నీ కూడా ఊగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే మన ఆర్మీ కూడా సిద్ధంగా ఉంటే పాకిస్తాన్ భూభాగంలో ఉన్న సరిహద్దు రేఖల దగ్గర కూడా ఉగ్ర శిబిరాలు ఊగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే మన ఎయిర్ ఫోర్స్ ఆ యాక్టివిటీని చూసి వాళ్ళ రెక్కలు కూడా కదిలిపోతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక భయాందోళనలో ఉన్నారు. భారత్ ఏదో చేయబోతుంది, కానీ ఎప్పుడు చేయబోతాం, మన దేశంలో ఉన్న ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు కదా, ఏంటి 22 నుంచి ఏదో చేయబోతుంది, ఏమీ చేయట్లేదని. నిజానికి ఒక్కొక్కసారి గొడవ జరిగినప్పుడు పక్కింటోడి మీద కర్రేసుకెళ్ళినంత ఈజీ కాదు కదా యుద్ధం చేయడం అంటే. దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసి కదా శత్రువుని కొట్టాలి. ఇప్పుడు భారత్ అలాంటి లెవెల్స్నే ఫాలో అవుతుంది. ఖచ్చితంగా భారత్ ఈ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోబోతుంది, ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పబోతుంది. అది ఎప్పుడు అనే భయం గంటకు నిమిషానికి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో పాకిస్తాన్కి ఆ భయం కనబడుతుంది. చావనవ్వండి, సగం చావనవ్వండి భారత్ ఏదో ఒక స్టెప్ తీసుకునేంత వరకు. కానీ ఏం స్టెప్ తీసుకుంటుంది అనేది మాత్రం చెప్పకుండా తీసుకుంటుంది ఈసారి భారత్. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత దాని తాలూకు ఫలితం ఎలా ఉందో మనం చూడబోతూ ఉన్నాం రాబోయే కొన్ని రోజుల్లోనో, రాబోయే కొన్ని గంటల్లోనో. ఈ భయం ఇప్పుడు పాకిస్తాన్ వెంటాడుతుంది. మా ప్రతినిధి మనోజ్ కూడా ఉన్నారు, ఒకసారి నేను మనోజ్తో మాట్లాడతాను. మనోజ్ మాటలోనే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాటలను కూడా మీకు వినిపిస్తారు. మనోజ్, రక్షణ శాఖ మంత్రి తాజాగా మాట్లాడిన మాటలు, మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాం, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమీ బాగాలేదు, భారత్ చాలా తీవ్రంగా ముందుకు వెళుతోంది అని ఈ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. సో రక్షణ శాఖ మంత్రి మాటలను ఏ విధంగా చూడాలి? రోహిత్, ఇక్కడ రక్షణ శాఖ మంత్రి కాదు, ఆయన మతి భ్రమించి మైండ్ తొప్పినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకని అంటున్నా ఈ మాట నేనంటే, గతంలో మనం చూసాం పహల్గామ్ దాడి కట్టిన తర్వాత పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన ఇదే రక్షణ శాఖ మంత్రి అటు బ్రిటన్, అమెరికా కోసం మేము ఈ లష్కరీ తోయిబా లాంటి సంస్థల్ని, కొన్ని ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నామని చెప్పిన మాట చెప్పింది వీనే. సో అటువంటి లష్కరీ తోయిబా ఎన్నిసార్లు భారత్ పైన ఎన్నిసార్లు దాడులు చేసింది, ఎన్ని రకాలుగా కవింపు చర్యలు పాల్పడి చూస్తాం. ఇప్పుడు ఇక్కడ దాడి ఘటనలో కూడా చాలా ప్రధానమైనటువంటి నిందితుడిగా చెప్పబడుతున్నటువంటి హషీం మూసా, ఈయన ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ గా పనిచేస్తారు ఆయన. అంటే పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ గా పనిచేసిన వ్యక్తి ఉగ్రదాడి ఘటనలో చాలా కీలకంగా ఉన్నాడని చెప్పి పదే భారత మీడియా చూపిస్తోంది, భారత ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ చూస్తున్నటువంటి రక్షణ మంత్రి ఎస్ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పడం లేదు. పైపెచ్చు ఈయన రక్షణ మంత్రిగా ఉన్నారు. ఒక పాక్ సంబంధించి ఉప ప్రధాని ఏమంటాడంటే, స్వాతంత్ర